సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా మొక్కలన్నీ ఎందుకు పరిగెట్లేదు నాకు అర్థం కావట్లేదు. అన్ని పిందెలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, ఓకే. కానీ ఏదో తెలియని అసంతృప్తి, అసలు సాటిస్ఫాక్షన్ లేదు. మొక్కలు నేను సందులో వరుసగా పెట్టాను కదా, సో మా మొక్కల్ని చూసే ఉంటారు కదా. అవి మంచిగానే ఉన్నాయి, కానీ ఎక్కువ గ్రోత్ ఉండట్లేదు. కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. మన కాకరకాయ అది చూసి ఉంటారు కదా, సో పెద్దవి అవ్వట్లేదు. నాకు ఏంటంటే దానికి సన్లైట్ సరిగ్గా తగలట్లేదు అని అనిపించింది. సో అవన్నీ కుండీలో ఒకసారి మార్చుకొని మేడ మీదకి మారుద్దాం అనుకున్నాను. అదే ఈరోజు వీడియో. పాదుకి కాకరకాయలొచ్చాయి. ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే, మంచిగా గ్రోత్ కనిపించట్లేదు నాకు. నేనిక్కడ సందులో మొక్కలు పెట్టిన ఎండ తగులుతుంది కదా అని పెట్టాను. అసలు తగలట్లేదేమో. ఈలోపు మట్టిని మారుద్దామనుకుని చూసేలోపల దీనిలో ఒక చిట్టిక కప్ప ఉంది. వావ్! నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే అలాగా శ్వాస పీల్చడం అలా ఉంటుంది. చాలా పెద్ద కప్పలవుతాయి. ఎలా వచ్చిందో బుజ్జి తల్లి ఇందులో ఉండిపోయింది ఇంకెలాగా. సరే వెళ్ళు, నేను మట్టి అందులో వేసుకోవాలి. మళ్ళీ అందులో వేస్తే నువ్వు ఎక్కడ ఊపిరి ఆడకుండా ఇదైపోతావోనని చెప్పి నేను వేయలేదు. నువ్వు వెళ్తే నేను ఒక ఎగిరెగిరిందనుకోండి, ఇంక నా పని అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ. నేను ఇంట్లో కనీసం ఒక 10 టొమాటో మొక్కలన్నా ఉండాలని చెప్పేసి అనుకున్నాను కదా. పాత వీడియోలో మనం ఈ మొక్కల్ని నారుని ఇంట్లో వంట చేస్తున్నప్పుడు తీసిన విత్తనాలని పెట్టాము. అవన్నీ కూడా చక్కగా ఒక 20 మొక్కల దాకా వచ్చేసాయి. సో అవి చిన్న కవర్లోనే పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ మొక్కలు కొంచెం ఎదిగాయి కాబట్టి వాటిని వేరువేరుగా ప్లేస్ చేసుకోవడం మంచిది. లేకపోతే మనకి కాయవు కదా, అంత చిన్న వాటిలో 10 మొక్కలు ఒక దాంట్లో పెరగవు కదా. సో కాబట్టి టమాటా మొక్కల్ని వేరువేరుగా పెడుతున్నాను. సో కానీ నాకు చాలా భయంగా ఉంది. మార్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. చూడండి, టమాటా మొక్కకి ఇప్పుడు కాండం కొంచెం మట్టిలో వెళ్ళినా అక్కడ కూడా వేర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు వేరుగా పెట్టుకోవాలనుకున్న కొంచెం కాండంని వంచి పెడితే అవి ఎక్కువ డిపెండెన్స్ తగ్గి, కాండం లెంత్ తగ్గి కాయలు కాసే దగ్గర మంచిగా ఉంటుంది. అండ్ ఆకులు కూడా అప్పుడు పీకేసుకోవాలి. సో నేను అందుకే కొంచెం ఆకులు కూడా తీసేస్తున్నాను. కొత్త మట్టిలో పెడుతున్నాము, అది కొంచెం బెండ్ చేసి పెడుతున్నాం. మళ్ళీ ఆకులు మట్టిలో ఉండి వాటికి ఏదైనా పురుగు పట్టి ఇదంతా ఇబ్బంది కదా. సో కాబట్టి నేను కొన్ని ఆకులు తీసేసి, అంటే కొన్ని కొమ్మలు తీసేసి, సో ఒక కవర్కి 2 మొక్కలు చొప్పున పెడుతున్నాను. సో నేను గార్డెన్ కోసం ప్రత్యేకంగా ఏది కొనను, మీకు తెలుసు కదా. సో ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేస్తూ, అట్టపెట్టెల్ని లేదా కవర్స్ని వాటిని యూజ్ చేస్తూ అందులో మొక్కలు పెంచేస్తూ ఉంటాను. సో వీటికి వాటర్ వెళ్ళడానికి వేసి అవసరం కాబట్టి టూత్ పిక్తో కన్నాలు పెట్టాను. ప్రతి కవర్లో 2 మొక్కలు పెట్టుకుందాం. సో దీన్ని ఎండ తగిలే ప్లేస్లో పెడుతున్నాను ఈసారి, ఇబ్బంది పడకుండా. ఎందుకంటే సన్లైట్ చాలా ముఖ్యం. ఫ్రూటింగ్ వచ్చే టైంకి, ఫ్లవరింగ్కి సన్లైట్ ముఖ్యం. సో మొక్కజొన్న మొక్కలను కూడా ఎండలో పెట్టాను. వీటితో వేసినవి మేడ మీద పెట్టినవి ఆల్రెడీ పొత్తులు కాసేస్తున్నాయి. ఇవి మాత్రం ఇలాగ ఉన్నాయి కాబట్టి సన్లైట్లో పెట్టాను. ఇంకా పచ్చిమిరకాయలు ఇక్కడ బాగానే వస్తున్నాయి అనుకోండి, కానీ ఇది కూడా తీసేసి అన్ని మొక్కల దగ్గర పెట్టేద్దాం. ఇది మాత్రం ఒంటరిగా ఉంటే ఫీల్ అవుతుంది కదా. ఒకరితో ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామని నన్ను అడుగుతుంది. సో ఇదంతా నాకు ఎందుకు. సో మొక్కలన్నింటినీ తీసేస్తున్నాను. ఒక 2-3 మొక్కలు మాత్రం ఉంచుతాను. ఇది వాటర్ యాపిల్ అండ్ క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ బడ్స్ వచ్చాయి. దీన్ని మార్చడానికి నాకు గుండెలు దడగా ఉన్నాయన్నమాట. దీన్ని మారిస్తే మళ్ళీ వేరే మట్టిలోకి పెడితే ఏమైపోతుందని. కానీ చిన్నది, ఈ స్పేస్లో ఎలా కాయలు కాసేస్తుంది, ఇబ్బందే కదా. సో మొక్కలన్నింటినీ తీసుకొచ్చేసాను. వీటన్నిటిని వేరువేరుగా ప్లేస్ చేయాలి. ఈ కాకరపాదులు నేనేం చేయలేను. దీన్ని ఇప్పుడు కదిపితే ఏదన్నా అయిందంటే నేను మొత్తానికి తట్టుకోలేను. సో కాబట్టి ఒక పంట వచ్చిన తర్వాత కావాలంటే మనం క్రాప్ చేసేసుకుని ఆ కాండంతో ఉన్నది మేడ మీదకి తీసుకొని పోదాము. ఇప్పుడు దీనికి ఒక 8 బిట్టర్ గార్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ 8 కాపుకి వచ్చిన తర్వాత వీటిని కోసిన తర్వాతే నేను ఈ మొక్కను మారుస్తాను. నేను అస్సలు డేర్ చేయను మొక్కను కదపడానికి. ఎందుకంటే మొక్క చాలా బిగ్గా ఉంది. చాలా టెన్షన్ పడ్డాను దీంతో. పైనాపిల్ మీకు తెలిసిందే కదా. సో ఆకులు చివర్లు ఎండిపోయాయి. నేను ఎడ్జెస్ కట్ చేసి ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 4 days వాటర్లో ఉంచాను నేను. సో రూట్ స్టార్ట్ అయినాయి అనుకుంటున్నాను. సో మంచి మట్టిలో పెట్టుకొని చూద్దాము. ఇది ఒక ప్రయోగం మాత్రమే. వచ్చిందంటే సూపర్, లేదంటే కష్టం. సో చుట్టూ చూడండి, మంచిగా కట్ చేసేసాను. చూద్దాం ఎలా వస్తుందనేది. వస్తే చాలా చాలా హ్యాపీ. అప్డేట్ ఇస్తాను. మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. కష్టపడి
చేశాను. రావాలని అనుకుంటున్నాను. సో, ఈ మట్టి మొత్తము గుల్ల చేసుకొని వేరు వేరే ఆటిలోకి మారుస్తున్నాను. ఎందుకంటే డ్రై అయిపోయి గట్టిగా అయిపోయింది. కిచెన్ వేస్ట్‌ని వేరే వాటిని కూడా కలుపుకొని వేసుకుందాము. డ్రై లీవ్స్ చాలా ఉన్నాయి మొక్కలకి. డ్రై లీవ్స్ తెగబడిపోతున్నాయి. వాటిని కిచెన్ వేస్ట్‌ని ఇలా వేరు వేరు కుండీల్లో ఉన్న మట్టిని మొత్తం కలుపుకొని దాన్ని మళ్ళీ మొత్తం కంబైన్ చేసేసుకొని మట్టంతా అప్పుడు వేరు వేరు కుండీల్లోకి మార్చుకుందాము. భగవంతుడా! పైనాపిల్ మొక్కను పెడుతున్నాను. ఇది మంచిగా రావాలి. ఇది బతకాలి. మంచిగా రావాలి. ఇది మంచిగా ఇది ఏందంటే పెద్ద టబ్‌లోకి మారుస్తాననమాట. ఆహ్, చాలా టెన్షన్‌గా ఉందండి. పాతుతున్నాను గానీ. ఆహ్, ఎందుకంటే రేర్‌గా ఉన్న మొక్కలు పెంచడానికి ట్రై చేసి అవొస్తే చాలా హ్యాపీ కదా! క్యాప్సికమ్ వచ్చినప్పుడు, అలాగే బీట్రూట్ వచ్చినప్పుడు, మొన్న డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి పెంచినప్పుడు నాకు ఒక స్పెషల్ ఆనందం అనమాట. సో, పైనాపిల్ కూడా మంచిగా ఎదగాలని చూద్దాము. ఆహ్, ఐ హోప్ సో బతకాలి. అందరూ కూడా విష్ చేయండి బతకాలి. పైనాపిల్ త్వరగా ఇదవ్వాలి అని చెప్పి. ఇంక ఈ చామంతి మొక్కలు కొమ్మలే పెట్టాం తెలుసు కదా! ఈ పువ్వులను అలా ఉంచుతా ఉంటే ఇబ్బందవుతదని నాకనిపిస్తుంది. సో, గ్రోత్ రావాలి, మళ్ళీ వాటికి ఎదగాలంటే వీటిని అంచులు కట్ చేయాలి అనుకుంటున్నాను. సో, పువ్వులని కట్ చేస్తున్నాను. ఒక 2 పువ్వులను మాత్రం ఉంచి ఈ స్టెమ్స్‌ని కట్ చేసేస్తాను. సో, ఏదైనా గ్రోత్ కనబడుతుందేమో చూద్దాము. తో ఫెర్టిలైజర్స్ ఇస్తాను. మేబీ పనవ్వచ్చు ఇవన్నీ. ఎందుకంటే వేర్లతోనో కాదు కాబట్టి నా టెన్షన్ నాకుంది. చూద్దాం. అండ్ వేరే మొక్క ఉన్నప్పుడు ఆహ్, చామంతి మొక్క కొమ్మ విరిగిపోయింది. అవి కూడా వీటిలో గుచ్చేస్తాను. రెండిట్లో ఏది బతికినా హ్యాపీయే. ఓకే. సో, పెట్టేసుకుందాం. ఇది శీతాకాలమే కాబట్టి సో, ఎండిపోతుంది. ఎట్లాంటి టెన్షన్ ఏమీ లేకుండా కొంచెం ధైర్యం చేసి వీటిని పెట్టాను. సో, వస్తాయి. బతుకుతాయని చాలా నమ్మకంగానే ఉంది. ఎందుకంటే చామంతి అంట్లు ఎలా అన్నా బ్రతికేస్తాయి గదా! సో, చూద్దాం. మొత్తం అలా 11 టమాటా మొక్కల్ని వేరు వేరు కవర్స్‌లో మట్టితో మార్చేశాను. ఆ మట్టంతా ఎలా కలిపాననేది వేరే వీడియో చేశాను. అది నెక్స్ట్ వీక్ పెడతాను. సో, వాటన్నిటిని మార్చేసి కొంచెం దీన్ని కూడా గుల్ల చేస్తున్నాను. అవి వాటర్ వేసి ఉంటున్నా కూడా మట్టి గట్టి పడిపోతుంది. సో, మట్టి గట్టి పడిపోవడం వల్ల ఏంటంటే, మనం కింద హోల్స్ చేసినా కూడా కవర్స్‌కి వాటికి ఎయిర్ సరిగ్గా అందదు. అండ్ అంత గట్టిగా ఉన్న వాటి నుంచి వేర్లు మంచిగా పెరగడానికి కూడా పనవ్వదు. సో, కాబట్టి మనం ఎప్పుడూ మట్టిని వదులు చేసుకుంటూ ఉండాలి. మట్టిని వదులు చేసుకొని ఏమైనా ఫెర్టిలైజర్స్ అంటే నేచురల్‌గా ఇంట్లో గుడ్డు పెంకులు గానీ, తినేసిన బోన్స్ గానీ, ఐ మీన్ చికెన్ అవి తింటాం కదా! అది ఆ బోన్స్ కూడా పెట్టడం వల్ల కూడా మంచిగా ఎదుగుతాయి. నాన్ వెజ్ వేస్ట్ వల్ల కూడా మొక్కలు ఎదుగుతాయి. యాక్చువల్‌గా మనం కిచెన్ వేస్ట్‌లో ఈ తొక్కలు, తోటకూర వేస్తే మాత్రమే అనుకుంటాము. నాన్ వెజ్ వేస్ట్ కూడా వేసినా కూడా పెరుగుతాయన్నమాట. సో, అట్లాంటివి గుల్ల చేసుకొని అందులో పెట్టేసుకొని పైన మట్టేసేసుకుంటే బావుంటది. చాలామంది ఆహ్, పైనే వదిలేస్తా ఉంటారు. అలా చెత్త వేసేసి ఆ కుండీ పైన వదిలేస్తుంటారు. ఆ కుండీ పైన చాలా పురుగులు, చిన్ని చిన్ని ఇన్సెక్ట్స్ వచ్చేసి గార్డెన్‌లోకి వెళ్ళగానే పురుగులు, ఒక రకమైన స్మెల్ ఇదంతా వస్తుంటది. మీరెప్పుడూ అట్లా చేయకండి. మట్టిలో కప్పెట్టేయండి. సో, ఏదేమైనప్పటికీ కూడా అన్నిటిని మార్చేశాను. కొత్త మట్టితో ప్రతి కుండీలో ఒక్కొక్క మొక్క ఉండేలా మాక్సిమం చూసుకున్నాను. టమాటా మొక్కలన్నిటిని కూడా వేరు వేరుగా మార్చేశాను. సో, వీటిని మనం మేడ మీదకి మార్చేసుకుందాం. నేను ఒక రోజంతా మాత్రం కిందే పెడతాను. ఇప్పుడు సడెన్‌గా సన్‌లైట్‌లోకి తీసుకెళ్ళినంటే ఇవన్నీ హుష్కాకయిపోతాయి. కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎర్లీ మార్నింగే మార్చేస్తున్నాను అందుకే. పద పద పద. అమ్మా అమ్మా పదమ్మా పెట్టి పోనీ కింద పెట్టి ఎంసీ చిన్న మొక్కన్నా నేను తెచ్చుకుంటానులేమ్మా, నేను తెచ్చుకుంటానులే. సో, మొక్కల్ని ఇలా పైకి సెట్ చేశాను. పైన ఒక మూలన అంటే 4 మూలల్లోనూ 4 రౌండ్స్ అలా మొక్కలు పెడదామని నేను ప్లాన్ చేశాను. మధ్యలో ఒక పాదు పెడదాం పెద్ద టబ్‌లో పెట్టి.
అని నాకు కొంచెం ప్లాన్ ఉంది. అండ్ వాటర్ కల్చర్ కూడా ఓన్లీ వాటర్‌తో ఆకుకూరలు పెంచేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే టైం పడతది. ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా ఇదంతా. నాకు మినిమమ్ 2 నెలల టైం అన్నా పడతది వీటన్నిటిని సెట్ చేసుకునేలోపు. సో, ఎందుకంటే మనం ఏమి కొనము. అండ్ బయట నుంచి తెప్పించం. ఇక్కడ మట్టే సేకరించి, ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న పెస్టిసైడ్సే యూజ్ చేసి న్యాచురల్‌గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి అట్లా కదా మనం మెయింటైన్ చేసేది. సో, కాబట్టి కొంచెం టైం పడతది. 4 మూలలకి అంటే మొక్కలు నాకు రెడీగా ఉన్నాయి. సో, నేను మట్టి కుండీలు రెడీ చేసుకోవాలి. 4 పాదులు కూడా పెట్టి అండ్ వాటర్ కల్చర్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సనా గార్డెన్ ప్లీజ్ కామెంట్ చేయండి.